नाज़रीन, आप तमाम का DMD न्यूज़ में खैर मक़दम है। अंबरपेट पुलिस ने गाड़ियों की चोरियों में मुलविस शातिर मुजरिम की गिरफ्तारी अमल में लाते हुए इसे रिमांड पर भेज दिया। मुलजिम के कब्जे से 6 मोटरसाइकिल्स को जब्त कर लिया गया। अंबरपेट इंस्पेक्टर D अशोक, एडिशनल इंस्पेक्टर D मल्लेश्वरी ने एक मीडिया कॉन्फ्रेंस के जरिए चोरी से जुड़ी तमाम तर तफसीलात का इंकशाफ किया। मच्छा वेंकटराव नामी एक शख्स जो कि प्रेमनगर अंबरपेट का रिहायशी है, ये सिक्योरिटी गार्ड के तौर पर अपनी खिदमत अंजाम दिया करता है। ये बहुत ही ज़्यादा बुरी आदतों और सोहबतों में मुलविस पाया गया। इसने अपनी आदतों की तकमील के लिए पैसे ना होने की सूरत में गाड़ियों की चोरियों का इर्तिकाब करना शुरू किया। पिछले 10 सालों से मुलजिम गाड़ियों की चोरियों की वारदातें अंजाम दे रहा था। मुलजिम जो कि डुप्लीकेट चाबियों का इस्तेमाल करते हुए सड़क के किनारे पार्क की जाने वाली गाड़ियों की चोरियां करता। इससे कबल मुलजिम ने शहर के शाहीनाथगंज और अंबरपेट पुलिस स्टेशन हुदूद के तहत गाड़ियों की चोरियों की कई सारी वारदातें अंजाम दी थी, जिसके चलते वो जेल की सज़ा भी काट कर आ चुका है। रवा महीने की 12 तारीख को शेख हुसैन नामी शख्स ने अपनी मोटरसाइकिल अली कैफे स्क्वायर अंबरपेट में एक शराब की दुकान के पास पार्क की थी। वो बाइक जो कि मच्छा वेंकटराव ने चोरी कर ली थी। मुतासरा शेख हुसैन को पता चला कि इसकी गाड़ी चोरी हो गई है, जिस पर मुतासरा ने फौरी तौर पर अंबरपेट पुलिस स्टेशन में अपनी गाड़ी की शिकायत यहां पर चोरी होने की दर्ज करवाई थी। शिकायत की बुनियाद पर पुलिस ने एक मुकदमा दर्ज करते हुए CCTV कैमरास की मदद से आखिरकार बाइक चोरी करने वाले मुलजिम वेंकटराव की गिरफ्तारी अमल में लाई। बताया कि आज वो अपने घर पर था। ज़राए से मिली मुसद्दिक़ा इत्तला पर कार्रवाई करते हुए मुलजिम को गिरफ्तार कर लिया गया और इसके कब्जे से 6 मोटरसाइकिल्स को भी जब्त कर लिया गया और इसे रिमांड पर भी भेज दिया गया। पेश है नुमाइंदा रिपोर्टर सैयद अब्बास रजवी की DMD न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। मजीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को ज़रूर सब्सक्राइब कर ले। अंबरपेट पुलिस स्टेशन लो बाइक अफेंडर मच्छा वेंकटराव అలియాస్ వెంకట్రావు వయసు 51 సంవత్సరాలు ప్రేమ్నగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్టికి కేసు వివరాలు తెలుసుకొనగా ఇందులో తేదీ 12వ తారీఖు ఫిబ్రవరి నెల నాడు షేక్ హుస్సేన్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి తన బైకు దుర్గా వైన్ షాప్ అలీకేఫ్ చౌరాస్తాలో ఆ వైన్ షాప్ దగ్గర పార్క్ చేస్తే వెహికల్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద FIR నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా అటు వైన్ షాప్ దగ్గర ఉన్న CC ఫుటేజ్ని పరిశీలించగా మా రికార్డుల్లో ఉన్న పాత నేరస్తుడైన మచ్చా వెంకట్రావుతో అది సరిపోలింది. తన మీద నిఘా పెట్టి ఈరోజు పొద్దున ప్రేమ్నగర్కి వెళ్ళి తన ఇంటి దగ్గరికి వెళ్ళి పట్టుకొని PSకి తీసుకొచ్చి విచారించగా తను మొత్తం 6 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఇవి అంబర్పేటలో 4 కేసులు, లాలాగూడ పోలీస్ స్టేషన్లో 1 కేసు, కాచిగూడ PSలో 1 కేసు ఒప్పుకోవడం జరిగింది. ఇట్టి 6 కేసుల్లో కూడా ద్విచక్ర వాహనాలన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సీజ్ చేసి నేరస్తుని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరియు ఇతను గతంలో 6 కేసులు మొత్తం కూడా మోటార్ వాహనాలను దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నాడు. ఇతని మీద పై అధికారులకి సమాచారం ఇచ్చి PD యాక్ట్ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇతని నివాసం ఎక్కడ? ప్రేమ్నగర్, పటేల్ నగర్ ఏరియాలో ప్రేమ్నగర్. గత ఎన్ని సంవత్సరాలుగా ఇట్లాంటిది పాల్పడుతుంది? ఇతని రికార్డు 10 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తున్నాడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్, ఒక 2 ఇయర్స్ వరకు కేసులు నమోదు కాలేదు. మళ్ళా దొంగతనాలు చేసి పట్టుబడడం జరిగింది. తీసుకొని ఒక ప్లేస్లో దాచిపెడతాడు. సమయం కోసం, సమయం వచ్చినప్పుడు అమ్ముతాడు. ఈలోపే మనం వీటన్నిటిని కూడా పట్టుకొని సేకరించలేనిది. తిరగడానికి పని చేయడు. ఈ క్రిమినల్ రికార్డు దొంగతనాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా పని చేయకుండా దొంగతనాలకు అలవాటు పడిండు. ఈ బైకులు దొంగతనం చేసేసి 5,000 10,000కి బయట అమ్ముకొని చేసుకోవాలని ఇతని పథకం. కానీ ఈ లోపే మనం ఈ బండ్లన్నింటిని కూడా రికవరీ చేయడం జరిగింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ DI మల్లేశ్వరి మేడం మరియు DSI శ్రీనివాసులు మరియు వంశీ, శ్రీధర్, విక్రమ్, శ్రీధర్, ప్రవీణ్ కానిస్టేబుల్ కూడా బాగా పనిచేసి ఈ కేసు డిటెక్ట్ చేసి మా రైటర్ మోహన్ వీళ్ళందరూ కూడా బాగా పనిచేసి ఈ రికవరీ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి వాళ్ళందరూ కూడా రివార్డ్ ఇవ్వడానికి పై అధికారులకి రికమెండ్ చేస్తాను.